రెడ్డి అధికారుల నియామకం. హెచ్ఎండిఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే. వెలమ సీఎం హయాంలో వెలమలదే రాజ్యాధికారం. రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెడ్డిలదే రాజ్యమేనా? అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతోంది? భూములను కొల్లగొట్టడానికి అనుమయులను రావాలి, అనునయులను వచ్చింది ఇక్కడ. నియమించుకున్నారా? ప్రజలకు జవాబుదారీగా పనిచేయని ప్రభుత్వాలు ప్రజల అనుమానాలను తీర్చేందుకే ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి అంటూ మనం చూడొచ్చు. ఇబ్రహీంపట్నం అనంతరెడ్డి, కందుకూరుకు జగదీశ్వరరెడ్డి, రాజేంద్రనగర్కు వెంకటరెడ్డి, షేర్లింగంపల్లికి వెంకారెడ్డి, యాదాద్రి భువనగిరికి కృష్ణారెడ్డి, చేవేళ్లకు చంద్రకళారెడ్డి, కీసరకు ఉపేందర్ రెడ్డి, చౌటుప్పల్కు శేఖర్ రెడ్డి ఆర్డీఓలుగా ఉన్నారట. మొత్తం మీద ఓఆర్ఆర్ చుట్టూ చేవెళ్ళ, కందుకూరు, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, యాదాద్రి, కీసర, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి ఇవన్నీ చుట్టూ రెడ్డి ఆర్డీఓలను పెట్టుకురట. ఎందుకు? అప్పుడేమో వెలమల రాజ్యం అన్నారు, ఇప్పుడు రెడ్డిల రాజ్యం అయింది కాబట్టి ఇట్లా పెట్టుకున్నారా అనేటువంటిది వార్త రాసిరు. వాస్తవమే, ఎంత రెడ్డిల్లో ఉన్నారు, మరి వేరే వాళ్ళు లేరా అంటే వేరే లేరు. ఎందుకు? ఇదంతా కూడా మంచి కాస్ట్లీ ఏరియా. ఈ కాస్ట్లీ ఏరియా అంతా కూడా కొంచెం వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి పెట్టుకున్నారేమో మరి.